గోదావరిఖని పట్టణంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఎన్సీపీ పార్టీ యువజన నాయకులు మొలుగురి మహేష్ ఆధ్వర్యంలో భారత జాతిపిత మహాత్మా గాంధీ, భారతదేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జి మేకల శ్రీధర్ యాదవ్ హాజరై మహాత్మా గాంధీ చిత్రపటానికి, లాల్ బహదూర్ శాస్త్రిల చిత్రపటానికి పూలమాలలు వేసి భారత స్వాతంత్ర ఉద్యమంలో వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మేకల శ్రీధర్ యాదవ్ మాట్లాడుతూ, భారతదేశ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రజలందరూ అహింసా మార్గంలో నడవాలని, భారతదేశ మొదటి రైల్వే శాఖ మంత్రి, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నినాదం జై జవాన్ జై కిసాన్ అనేది ఇప్పటికీ మనమందరము పాటించాలని, రామగుండం కార్పొరేషన్ ఏరియాలో భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసి భవిష్యత్తు తరాలకు వారు చేసిన త్యాగాలు, వారి పోరాటాలు తెలిసే అవకాశం ఉంటుందని అన్నారు. రామగుండం నగర మేయర్, కమిషనర్ కు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జాతీయ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని విన్నపం చేశారు. గౌరవ మున్సిపల్ రామగుండం మున్సిపల్ మేయర్ గారికి మరియు కమిషనర్ గారికి నాదొక చిన్న విన్నపం. మహనీయులను మనం మర్చిపోకూడదనే విధంగా స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను ఏర్పాటు చేయడంలో రామగుండం కార్పొరేషన్ కొంత విముఖత ప్రదర్శించిందని చెప్పాలి. సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం కావచ్చు, భగత్ సింగ్ గారి విగ్రహం కావచ్చు, చంద్రశేఖర్ ఆజాద్ గారి విగ్రహం ఏర్పాటు చేయడంలో రామగుండం కార్పొరేషన్ విఫలమైందనే నా ఉద్దేశం. ప్రజల పక్షాన ఎన్సీపీ పార్టీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నది, డిమాండ్ చేస్తలేదు. ఈరోజు గాంధీ గారి బాటలో అహింసా పద్ధతులలోనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. గౌరవ మేయర్ గారు మరియు కమిషనర్ గారు కొంచెం స్పందించి ప్రజల కోసం, ప్రజల అభిష్టం మేరకు ఎన్సీపీ పార్టీ తరఫున మేము అభ్యర్థించే అభ్యర్థులను స్వీకరిస్తారని, వీళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేసి కనీసం వచ్చే జయంతికో వచ్చే వర్ధంతి వరకైనా వీళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేయాలని, ఈ వీళ్ళ జయంతులు వర్ధంతులు ఒక వేడుకలా జరపాలని ఎన్సీపీ పార్టీ ఒక కోరికగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎన్సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ గారికి మేము కృతజ్ఞత తెలుపుతూ, మేము ఒక్కటే కోరుకునేది, ఎవరైతే భారత స్వాతంత్రం కోసం పోరాటం చేసిరో వారి యొక్క విగ్రహాలను రామగుండం కార్పొరేషన్ లోపల ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎన్సీపీ పార్టీ తరఫున మేము ప్రజాప్రతినిధులను కోరుతా ఉన్నాను. లాల్ బహదూర్ శాస్త్రి గారి విగ్రహము రామగుండం కార్పొరేషన్లో లేకపోవడం అనేది శోచనీయము. దీన్ని మేము ఒక్కటే కోరేది ఏంటంటే, రాబో తరాలకు దేశ నాయకుల యొక్క చరిత్ర తెలవాలంటే వారి యొక్క విగ్రహాలను రామగుండం కార్పొరేషన్ లోపల ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎన్సీపీ పార్టీ పక్షాన మేము కోరుతా ఉన్నాము. ఈ కార్యక్రమంలో ఎన్సీపీ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్, గంగాపుత్ర జిల్లా నాయకులు చెన్నూరి నాగరాజు, యువజన నాయకులు మొలుగురి మహేష్, విద్యార్థి నాయకులు నాగల శివకుమార్, కుమరి నాగార్జున, పొడిశెట్టి మణిదీప్, సదానందం గౌడ్, భాస్కర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.